హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లికా సాగా. మీరు సహజ ఆరోగ్యం, చికిత్సలు, ఆరోగ్యం, జీవనశైలి పట్ల ఆసక్తి ఉన్నవారైతే మీరు సరైన చోటికే వచ్చారు. మీరు ఈరోజు మనం సాధారణ టీని ఆరోగ్యాన్నిచ్చే ఔషధంగా మార్చుకోబోతున్నాం. 6 శక్తివంతమైన పదార్థాలతో మీ ప్రియమైన కప్పును పట్టుకోండి, కూర్చోండి. మనం ఆరోగ్యాన్ని టీ తాగేలా మార్చుకుందాం. అల్లం జీవనాశయానికి మిత్రుడు. అల్లం అనేది ప్రాచీన కాలం నుండి జీర్ణక్రియ, వాంతులు, శరీర శోధ నివారణకు వాడుతున్నారు. టీకి జోడిస్తే ఇది రుచికరంగా ఉండటంతో పాటు శరీరానికి బాగా ఉపశమనం ఇస్తుంది. పసుపు సహజ శోధ నివారణి. పసుపులో ఉండే కుర్కుమిన్ శక్తివంతమైన శోధ నివారకంగా పనిచేస్తుంది. ఇది ముడుసులు, నొప్పులు, మెదడు ఆరోగ్యం, దీర్ఘకాలికంగా వ్యాధులపై పనిచేస్తుంది. పసుపుతో పాటు చిన్న నల్ల మిరియాలు పొడి చేర్చండి. శరీరం పూర్తిగా గ్రహిస్తుంది. నిమ్మరసం డీటాక్స్ అండ్ ఇమ్యూనిటీకి. విటమిన్ సితో నిండిన నిమ్మరసం శరీర డీటాక్స్, ఇమ్యూనిటీ పెంపుదల కోసం అద్భుతమైనది పనిచేస్తుంది. ఈ కొద్దిగా చల్లబడిన తర్వాత నిమ్మరసం వేయండి. విటమిన్ సి కాపాడుతుంది. తేనె సహజ ఔషధ మాధుర్యం. తీపి కోసం చక్కెర కాకుండా తేనె ఉపయోగించండి. ఇది సహజ రుచితో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలతో కూడి ఉంటుంది. బాగా వేడిలో తేనె వేయకండి, పోషకాలు నశిస్తాయి. దాల్చిన చెక్క. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, పిచికార్యం మెరుగుపరుస్తుంది, మంచి వాసనిస్తుంది. పుదీనా కూలింగ్ రిలీఫ్. పుదీనా టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రాత్రిపూట తాగే టీకి ఇది చాలా బాగుంటుంది. బోనస్ టిప్స్. యాపిల్ సిడర్ వెనిగర్ పేగు ఆరోగ్యానికి పనికొస్తుంది. లెవెండర్ మైండ్ రిలీఫ్కు పనికొస్తుంది. చియా సీడ్స్ ఫైబర్ అండ్ ఒమేగా 3 కోసం పనికొస్తుంది. యాలకులు డీటాక్స్, బ్లోటింగ్ కంట్రోల్కి పనికొస్తుంది. ఇవి చిన్న చిన్న మార్పులు, కానీ దీని ప్రభావం గొప్పది. ఒక రోజు వారి టీగా అలవాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక ఔషధంలా మారుతుంది. మీకు పదార్థం బాగా నచ్చిందా? కామెంట్స్లో రాయండి. ఇవి మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.